ప్రభునందు కూడి వచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. ప్రార్థన చేసుకొని ఒక చక్కటి విలువైనటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి మీ కుమారుడైన క్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా తండ్రి వినదేవా, విత్తబడుతున్న నీ మాటలు వింటున్నటువంటి వారి హృదయంలో నాటబడేలాగున వారి మనసును సిద్ధపరచుకోవడానికి మీ సహాయాన్ని, మీ కృపను వారికి అందించి నడిపించండి. చెబుతున్న నేను నా సబుద్ధిని ఆధారం చేసుకొనక, ఈ లోక సంబంధమైన దుష్టుని ఆలోచన చొప్పున మాట్లాడక, లేఖనానుసారంగా మాట్లాడడానికి మీ కృపతో జ్ఞానంతో నింపి నడిపించమని అడుగుచున్నాను నాయన. ఈ ఆరాధన ముగిసేంతవరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి నామములో ఈ మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తూ, ఇంత మంచి సమయాన్ని మనకిచ్చినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, చదవబడినటువంటి 90వ కీర్తన 1 నుంచి 10 వచనాల్లో మోషే గారు, భక్తుడైనటువంటి మోషే గారు ప్రార్థన చేస్తూ ఆయన చెప్పినటువంటి ఈ మాటను మనం గమనించగలిగితే, భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి ఏదో ఒక రోజున మరణము ద్వారా ఈ లోకాన్ని విడవాలని, మరణము ద్వారా వేరు చేయబడినటువంటి ఆత్మ తిరిగి మరలా పరలోకమే చేరాలనేది దేవుని ఉద్దేశమై ఉంది. కానీ ఈరోజు అనగా ఈ దినాలలో బ్రతుకుతున్నటువంటి మనుషులను ఒకసారి ఆలోచన చేస్తే, పుట్టినటువంటి ప్రతి మనిషి గిట్టక తప్పదు అనే మాట మనందరికీ తెలిసినటువంటి మాటే. కానీ దానిని ఎప్పుడైనా మనసును పెడితే కదా దాని విలువ మనకు అర్థమయ్యేది. పుట్టిన మనిషి గిట్టక తప్పదు అని తెలిసినటువంటి మనం, ఎప్పుడు ఎలా చనిపోతామో తెలియనటువంటి మనం, మన బ్రతుకును గూర్చినటువంటి ఆలోచన చింత మనిషి మరిచిపోయాడు. మనిషి చనిపోయిన తర్వాత ఎంతో బాధపడుతున్నారు. అయ్యో, ఈ కుటుంబాన్ని నడిపించేవాడు దూరమయ్యాడే, ఈ కుటుంబంలో ఒక భర్తకు భార్యగా ఇంతకాలం పనిచేసి తన భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయిందే, గర్భాన పుట్టినటువంటి బిడ్డల్ని ఇంతకాలం అల్లారు ముద్దుగా ఆప్యాయతగా పెంచుకున్నటువంటి తల్లిగా బిడ్డల్ని ఒంటరి చేసి వెళ్ళిపోయిందే అని చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క స్థితిగతులను బట్టి ఈ రోజున మనం వర్ణిస్తూ మాట్లాడుతూ పోతా ఉన్నాం ముందుకి. కానీ ప్రతి మనిషి జీవితంలో మరణం అనేది ఏదో ఒక రోజున పలకరిస్తుందన్న విషయాన్ని మనిషి మర్చిపోయాడు. అలా మర్చిపోయి తన శరీరం కోసమే, ఈ జీవితమే శాశ్వతం అనుకుని మనిషి ఆత్మకున్న మరొక జీవితాన్ని మర్చిపోయాడు. చనిపోయినటువంటి వ్యక్తులు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతున్నారో, ఆ తర్వాత మనం చనిపోయిన తర్వాత కూడా మనం ఎక్కడికి వెళ్తామో అన్న ఆలోచన మనిషికి లేదు. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు భూమి మీద పుట్టినటువంటి వారందరూ చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారు? మరణానికి ముందు దేవుడు ఎన్నో హెచ్చరికలు చేస్తున్నా మనిషి పట్టించుకున్నటువంటి భావన. ఇదే కీర్తనల గ్రంథంలో 89వ కీర్తనలో 48వ వచనం చూడండి. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? ఒక్కసారి అక్కడ నీ పేరు పెట్టుకొని చదువు. మరణము చూడక నేను బ్రతకగలనా అనే మాట పెట్టుకొని ఒకసారి మాట్లాడు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు భూమి మీద? ధైర్యంగా కాళ్ళ దగ్గరే చెప్పగలవా నాకు మరణం లేదని? ఒకరోజు మా ముత్తాత చనిపోయాడు, ఆ తర్వాత మా తాత చనిపోయాడు, ఆ తర్వాత మరణం వస్తే మరొకడు పోతాడు.
మరణం చూడక బ్రతుకు నరుడెవడు? నువ్వు ప్రధానివైనా లేకపోతే ముఖ్యమంత్రివైనా ఎవడివైనా మరణం చూడక బ్రతుకు నరుడెవడు భూమి మీద? పాతాళ యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకొనగలవాడెవడు? ఆలోచించండి. మీరు బ్రతికితే మహా అయితే 70 లేక 80 అన్నాడు. కానీ ఏంటి దానివల్ల లాభం ఏంటి దేవునికి? ఆలోచించండి ఒకసారి. ఇన్ని మాటలు చెబుతున్నా, ఇంత భయంకరమైన విపత్తులు ఈ భూమి మీద కనబడుతున్నా మార్పు లేనటువంటి మనిషి హృదయం మరణం తర్వాత పరలోకానికి చేర్చుతుందా? ఆలోచించండి ఒకసారి. ఎంత హెచ్చరిస్తున్నా ఒక తండ్రి చెబుతాడు బిడ్డలకి, నాయన జాగ్రత్త, ఇదిగో వాడితో జాగ్రత్త, ఇదిగో పలానా ప్రాంతానికి వెళ్తే జాగ్రత్త, ఇదిగో పలానా వ్యక్తులు కూర్చున్న కాడ జాగ్రత్త. ఒక తల్లి చెబుతుంది కూతురికి, నువ్వు నేర్చుకోవలసినటువంటి ప్రాయంలో నేర్చుకోవలసినవి నేర్చుకోకపోతే తర్వాత అత్తోరింటికి వెళ్ళాక రేపొద్దున మాట వచ్చేది నాకే, నేర్చుకో. ఒక తండ్రి కొడుకు నేర్పుతాడు, ఒక తల్లి కూతురికి నేర్పుతుంది, అయినా నచ్చదు. ఒక సేవకుడు సంఘానికి నేర్పుతాడు, ఒక టీచరు స్టూడెంట్కి నేర్పుతాడు. నేర్చుకున్నవాడు బుద్ధిమంతుడు అవుతాడు, నేర్చుకోనని వాడు బుద్ధిహీనుడు అవుతాడు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరిస్తున్న బుద్ధిహీనులు. సేవకుడు బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ సంఘముగా మీరు ఆ బుద్ధిని నేర్చుకోకపోతే, హెచ్చరిస్తున్న ఈ మాటలను మీరు అవలంబించలేకపోతే మరణం తర్వాత మీరు వెళ్ళేది నరకానికే కానీ నిత్య జీవానికి కాదు. అప్పుడప్పుడు పెద్దలు మాట్లాడుతూ ఉంటారు, ఎరా బుద్ధి ఉంది అసలు నీకు, ఏం మాట్లాడుతున్నావు? బుద్ధుంటే ఎలా ఎందుకు మాట్లాడతారు? బుద్ధుంటే ఎలా ఎందుకు తిరుగుతారు? అంటే మనిషి చేస్తున్నటువంటి ప్రవర్తన సరి అయింది కాకపోతే మనిషి గుర్తించి మాట్లాడుతుంది ఏంటంటే, బుద్ధి లేనటువంటి పనులు చేస్తున్నప్పుడు బుద్ధిహీనుడిగా గుర్తిస్తుంది సమాజం. అందుకే దేవుడు అంటున్నాడు కదా, సృష్టింపబడినటువంటి సకల జీవరాశులు, సుమారుగా 90 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ భూమి మీద. ఈ 90 లక్షల జీవరాశుల కంటే మిన్నైనటువంటి వాడిగా నిన్ను దేవుడు ఎందుకు సృష్టించాడు భూమి మీద? ఎప్పుడైనా ఆలోచించావా? ఒక ఏనుగు పక్కన నిలబడి చూడు, దాని కాలంత ఉండవు నువ్వు. ఒక జిరాఫీ ప్రక్కన నుంచొని చూడు, దాని కాలంత ఉండవు నువ్వు. ఒక సింహం పక్కన ఊహించుకొని చూడు, ఒక పులి పక్కన చూడు, సముద్రంలో ఉన్నటువంటి మహా జంతు జీవులను చూసి చూడు ఒకసారి, ఒక తిమింగళం చూడండి ఎలా ఉంటుందో. వాటన్నిటికీ లేనటువంటి మహాజ్ఞానం దేవుడు నీకే ఎందుకు నేర్పించాలనుకుంటున్నాడు? అలా నేర్పించాలని దేవుడు చూస్తున్నా నేర్చుకొనన్నటువంటి దౌర్భాగ్యులుగా ఈ భూమి మీద బ్రతికి చస్తే పరలోకం ఇవ్వాలా దేవుడు మీకు? అందుకే దేవుడు చెబుతున్నాడు కదా, నాయనా, కీర్తనకారుడు మాట్లాడుతున్న మాట చూద్దాం ఒకసారి. ముందుగా కీర్తనల గ్రంథము 32వ కీర్తనలో 9వ వచనం చదువుకుందాం ఒకసారి. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచరి గాడిద వలనైనను మీరు ఉండకూడి అని మాట్లాడుతున్నాడు దేవుడు. వేటి వలే? ఏంటి, జంతువులతో పోల్చాడేంటి? వాటిలాగా మీరు ఉండొద్దని మాట్లాడుతున్నాడండి దేవుడు. అంటే వాటికి జ్ఞానం ఉన్నట్ట లేనట్ట? ఏమ్మా, బుద్ధి జ్ఞానములు జంతువులకు ఉన్నాయా? ఉందంటారా? మనిషికి ఒక మాట, గొడ్డుకొక దెబ్బ. ఎందుకు ఆ మాట చెప్పారు పెద్దోళ్ళు? మనిషికి ఒక మాట, గొడ్డుకొక దెబ్బ. అంటే మనిషి మాట వింటాడనే కదా ఆ మాట మాట్లాడారు పెద్దోళ్ళు. మనిషి మాట వింటున్నాడా మీరు చెప్పాలి. ఇప్పుడు వింటున్నారా మాట? రివర్స్ చేయాలి ఇప్పుడు దాన్ని. మనిషికి ఒక దెబ్బ, గొడ్డుకొక మాట. అంటే ఒక జంతువుకున్నటువంటి స్వభావం నువ్వెందుకు కోల్పోయావు? దేవుడు ఇక్కడ గాడిదతో, ఆ గాడిద కూడా మామూలు గాడిద కాదు, కంచర గాడిద అన్నాడు. అప్పుడప్పుడు మనం భాషలో మాట, అడ్డగాడిదలాగా ఎందుకు అడ్డ తిరుగుతున్నావు బయట అంటాం మనం.
అవునా? కంచరగాడితో ఎందుకు పోలుస్తున్నాడు దేవుడు? ఏమంటున్నాడు? మనకు చదువుకుందాం ఒకసారి అన్నమాట. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచరగాడిద వలనైనను మీరు అస్సలుండొద్దు. అంటే ఒక జీవిలో లేదు బుద్ధి, అనగా ఒక జంతువులో లేదు బుద్ధి జ్ఞానం. అంటే ఓ మనిషి నీలో ఉండాలి. మరి జంతువులకి జ్ఞానంతో పని లేదు, జంతువులకి బుద్ధితో పని లేదు. అంటే బుద్ధి జ్ఞానములు ఎవరికి అవసరం? నీకు నాకు ప్రతి వారికి అవసరం. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఈ బుద్ధి జ్ఞానం కావాలి. కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? పక్కన కొర్లమండలోనా, ఆ పక్కన చనుబండలోనా, పోనీ ఇటు తిరువురులో దొరుకుతుందా? బుద్ధి జ్ఞానములు కావాలని దేవుడు చెబుతుంటే బుద్ధి జ్ఞానములు ఎక్కడ దొరుకుతాయి? మీ చేతిలో ఉన్న జీవగ్రంథాన్ని ఓపెన్ చేయండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఎక్కడ దొరుకుతుందో అడ్రస్ చెప్తున్న దేవుడు మీకు. తీయాలి త్వరగా. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. జ్ఞానము లేని వారికి, ఎకనైనా జ్ఞాపకం చేసుకోండి, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. ఈ రోజున ఎన్నో సామెతలు భూమి మీద ఉన్నాయి. వాటన్నిటిలో నీతి ఉందా? వాటన్నిటిలో జ్ఞానం ఉందా? లేదు. కానీ దేవుడు చెబుతున్న మాట చూడండి. నీకు జ్ఞానం కావాలన్నా, బుద్ధి కావాలన్నా దేవుని మహాజ్ఞానంలో ఉంది. మరి ఏం చేయాలి? దీనిని సంపాదించాలి. దీనిని సంపాదించాలంటే ఎలా సాధ్యపడుతుంది? 66 పుస్తకాలనే మహాజ్ఞాన గ్రంథంలో రాయబడినటువంటి మహాజ్ఞానం మనం సంపాదించాలంటే ఏం చేయాలి? ఎప్పుడన్నా ఆలోచించారా దీని గురించి? ఒక నాంతాడు సంపాదించాలంటే రాత్రింబగలు కష్టపడాలి. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలంటే ఫ్యామిలీ ఎంత కష్టపడాలి? ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా, ఒక వాహనం కొనాలన్నా, ఒక ఇల్లు సంపాదించాలన్నా, ఏది సంపాదించాలన్నా అందరం కష్టపడాలి. అలా కష్టపడి రూపాయి రూపాయి కూడబెడితేనే మనం అనుకున్నది సంపాదించగలుగుతాం. ఏదో నెలకొక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి మందిరానికి వచ్చేసి కూర్చొని వెళ్ళిపోయినంత మాత్రాన దేవుని మహాజ్ఞానాన్ని సంపాదించటం అసాధ్యం. అందుకే దేవుడు చెబుతున్నాడు కదా, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో సొలొమోను గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడిన మాట చూడండి. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యమైన అంశం. వార్తలు చూసేవాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరన్నా వార్తలు చూసేవాళ్ళు ఉంటే? నేను కూడా చూస్తా వార్తలు, ప్రతిరోజు చూస్తా వార్తలు. ఉన్నారు ఎవరన్నా వార్తలు చూసేవాళ్ళు? ఒకవేళ ఇప్పుడు చేయెత్తకపోయినా మీరు చూసేది దేవుడు తెలుసు, నాకు చెప్పవసరం, మీరు నాకు లెక్క చెప్పవసరం. వార్తల ప్రస్తావన మీకు ఎందుకు తీసుకొచ్చానంటే ముఖ్యమైన అంశం అని చెప్పాడు కదా, ముఖ్యాంశాలు కదా. ముఖ్యాంశాలు అంటే ఊకి సాగది చెప్పే కాదు, ఇవి షార్ట్ కట్లో టకటక చెప్పేస్తాడు మొత్తం హెడ్లైన్స్ మొత్తం కూడా. అవునా? 4 minutesలో 24 న్యూస్ ముఖ్యాంశాలు. తెలుసా మీకు? ఇవి తెలుసా మీకు? అది జ్ఞానము సంపాదించుటే జ్ఞానమునకు ముఖ్యమైన అంశము అన్నాడు. డబ్బు సంపాదించటమే ముఖ్యమైన సంపాదన అన్నాడు దేవుడు ఎక్కడైనా? అనలేదండి. అన్నాడా? ఆస్తులు సంపాదించడమే, ఆస్తి సంపాదించుకోవడానికి ముఖ్యమైన అంశం అన్నాడా? అనలేదు ఎక్కడ. బంగారం సంపాదించడమే బంగారమునకు ముఖ్యమైన అంశం అన్నాడు ఎక్కడైనా? అనలేదు. ఎందుకు ఈ విషయాలు మీకు ప్రస్తావన చేస్తున్నానో మీకు అర్థమవుతుంది తర్వాత ముందుకెళ్తే. బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరిస్తున్న బుద్ధిహీనులు ఎవరో మీకు తెలియాలి. ఇప్పుడు ఒక తండ్రి కుమారుడికి బుద్ధి చెబుతున్నాడు అనుకోండి, వింటాడా?
వాడికి నచ్చితే వింటాడు, నచ్చకపోతే నిరాకరిస్తాడు. మీ చేతిలో ఉన్న బాబు అయినా పాప అయినా మీరు ఆకలితో ఉన్నప్పుడు ఒక 5-6 ముద్దలు పెడితే చక్కగా తింటుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది? నువ్వు పెట్టినట్టు ఊసేస్తూ ఉంటుంది బయటికి. అర్థమవుతుందా? అది వేరు, తండ్రి భయం చెప్పేది వేరు. దేవుడు నేర్పిస్తున్నటువంటి జ్ఞానాన్ని తోసిపుచ్చుకోవటం, నిరాకరించడం అంటే అర్థం ఏంటి? తోసేసుకోవటం, వదిలేసుకోవటం, దూరం చేసుకోవటం. ఇలాంటి భావన కలిగిన వాళ్ళందరం దేవుడు అంటాడు కదా బుద్ధిహీనులు అని మాట్లాడుతున్నాడు. అందుకే నాయన ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది, ఎలా సంపాదించాలి అనే భావనలోకి మీరు వస్తే దేవుడు చెబుతున్న మాటే జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యమైన అంశం అని చెప్పినటువంటి దేవుడు నాయన ఎలా సంపాదించాలో చూడు అని చెబుతున్నాడు దేవుడు. మళ్ళా నీ సంపాదనంతా ఇచ్చి నా అంతాడు కొనుక్కోమని చెప్పాడా? ఏం కొనుక్కోమని చెప్పాడు? నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో. ఎదగటానికి 6 అడుగులు ఎదిగాడు కానీ బుద్ధి లేదు వీడికి అంటారు కొంతమంది. అవునా? పెళ్ళైంది 2 బిడ్డల తండ్రి అయిన కానీ ఇంకా బుద్ధి లేదు వీడికి అంటారా లేదా? అదన్నమాట. అలాగే ఎన్ని సంవత్సరాలు మందిరానికి వస్తున్నా వీళ్ళు మాట్లాడే తీరు మారలేదు. అసలు బుద్ధి ఉందా వీళ్ళకి? ప్రతిరోజు గుళ్ళో పోయి ప్రార్థన చేస్తున్నారు కదా, అసలు బుద్ధి ఉందా మీకు? ఏం మాట్లాడుతున్నారు సమాజంలో మీరు అంటున్నారా లేదా? సిగ్గుందా కొద్దిగా మనకే క్రైస్తవులుగా? ఉందంటారా? కొద్దిగా ఆలోచించండి మీరు. నిజంగా మనకి సిగ్గు అనేది ఉంటే బుద్ధిహీనతతో కూడినటువంటి భాష మనం మాట్లాడంగా బయట. ఒక అన్యుడు మన ముందున్నప్పుడు మన ప్రవర్తన, మన బిహేవియర్ ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి తెలుసా? నువ్వు కలిగి ఉన్న బిహేవియర్ని బట్టి, నువ్వు మాట్లాడుతున్న మాట, ఆ పదజాలాన్ని బట్టి గుర్తించాలి. అబ్బా వీళ్ళు నిజంగా విశ్వాసులురా, వీళ్ళు క్రైస్తవులరా, వీళ్ళు సంఘానికి వెళ్ళేవాళ్ళరా అని చెప్పాలి సమాజం బయట. నువ్వు మాట్లాడుతున్న దుర్భాషను బట్టి అవమానం ఎవరికి? ప్రభు కాదా? నువ్వు ధరించిన ప్రభు కాదా అవమానం? అందుకనే ఆ ప్రభువుకు అవమానం తెచ్చేటటువంటి బుద్ధిహీనతను విడిచిపెట్టడం కోసమే, బుద్ధిమంతులుగా మీరు మార్చబడటం కోసమే బుద్ధి కలిగిన ఈ మహాజ్ఞానాన్ని నేర్చుకోమని చెబుతున్నాడు. ఆ నేర్చుకునే పనిలో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నీ సంపాదన అంతా ఇచ్చేసేయ్. పెట్రోల్ ఖర్చులు డబ్బులు చాలట్లేదమ్మా అని భిక్షగాడు అడిగినట్టు అడుక్కున్నా కూడా జాలి దయ లేదు చాలామందిలో. ఉందా? లేదు. కానీ దేవుడు ఏం చెబుతున్నాడు ఇక్కడ? ఏం చెబుతున్నాడమ్మా? నీ సంపాదన అంతా ఇచ్చేసి బుద్ధి జ్ఞానం సంపాదించు. నీ సంపాదన అంతా కూడబెట్టుకున్న ఆస్తులు అంతస్తులు సంపాదించుకుంటే నీ వెంట వచ్చేది ఏంట్రయ్యా అని అడుగుతున్నాడు దేవుడు. ఇప్పటి వరకు డబ్బు సంపాదించుకుంటే డబ్బే మాకు ముఖ్యమైనది అనుకున్నాం కదా. ఇదిగో ఆస్తిని సంపాదించుకుంటే ఇదే మాకు ముఖ్యమైనది అనుకున్నాం కదా ఇప్పటి వరకు. ఇదేంటి దేవుడు అవన్నీ విడిచిపెట్టేసి ఇదేంటి బుద్ధి జ్ఞానాన్ని సంపాదించుకోమంటున్నాడు? ఇదేం ఆశ్చర్యం, ఇదేమి విడ్డూరం. దేవుడు అంటున్నాడు కదా, ఇదే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో చూడండి ఒకసారి. మీ మాట చూడండి ఎంత బాగుంటుందో. ఎందుకు దేవుడు సంపాదన సంపాదించుకోవద్దన్నాడో, ఎందుకు దేవుడు ఆభరణాలు సంపాదించుకోవద్దన్నాడో, ఎందుకు నీ సంపాదన అంతా ఇచ్చి ఆ బుద్ధి జ్ఞానాన్ని సంపాదించుకోమన్నాడో, ఆ బుద్ధి జ్ఞానములో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో మీరు గమనించాలి. ఈ విషయాన్ని బట్టి బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. చూసారు ఎంత బాగుంది మాట? నీ సంపాదన అంతా ఇచ్చి దేవుని మహాజ్ఞానాన్ని నేర్చుకుంటే ఆ మహాజ్ఞానం నిన్ను కాపాడుతుంది. ఎక్కడి నుంచి కాపాడుతుంది? అనేకమైనటువంటి శ్రమల నుంచి, అనేకమైన బాధల నుంచి నిన్ను కాపాడుతుంది జ్ఞానం. కానీ ఏం చేస్తున్నావు? దేవునికిచ్చే విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నావా? ఆయనేమో డబ్బులు ఇచ్చి, అంటే నీ సంపాదన ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించమన్నాడు. ఆ జ్ఞానాన్ని సంపాదించాలంటే ఆ జ్ఞానాన్ని ప్రకటించేవాడు రావాలి కదా. వాడు రావాలంటే నువ్వు గుప్పెలు ఇప్పాలి కదా. దేవుడు మాట్లాడుతుంది అదే. అందుకే ఇప్పటి వరకు మీరు అనుకున్న సంపద మిమ్మల్ని కాపాడదు. ఇప్పటి వరకు మీరు కూడబెట్టుకుంది మీ వెంట రాదు. దేవుడు తీర్పులో తీసుకొచ్చినప్పుడు లెక్క అడుగుతాడు ప్రతివాడిని. ఏం చేసావు నా పని కోసం? నువ్వు భూమి మీద నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని ఏం చేశావు?
ఎంతో సమయాన్ని నీకు హెచ్చించాను, ఎంతో సమయాన్ని నీకు ఇచ్చాను, అయినా నువ్వు లెక్కలేంతనంగా బ్రతికావు భూమి మీద. కాబట్టి నీ లెక్కలు కట్టే సమయం నాకు వచ్చేసింది, నీ లెక్క ముగించే సమయం నాకు వచ్చేసింది. తల్లి గర్భంలో పిండముగా రూపించబడేటప్పుడు ఆయన నీ బ్రతుకు దినాలు లెక్కించాడు. కాబట్టి నీ లెక్కను సరిచేయాలనుకుంటున్నాడు, నీ లెక్కను తగ్గించాలనుకుంటున్నాడు. దేవుడు ఈరోజే నీ లెక్కను పూర్తి చేస్తే ఏంటి నీ పరిస్థితి? ఆలోచించండి. రూపాయి ఉండి సత్యాన్ని చెప్పనోళ్ళు లేక బాధపడేవాళ్ళు ఉన్నారు. రూపాయి లేక, రూపాయి ఉండి సత్యాన్ని చెబుతున్నా దాన్ని దేవుని సేవ కోసం బయటకు తినటువంటి వ్యక్తులు కూడా లేకపోలేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నాయన బుద్ధి సంపాదించుకోవాలంటే, ఆ మహాజ్ఞానాన్ని నువ్వు అవలంబించాలంటే దాన్ని సంపాదించేటటువంటి ధ్యేయంగా నువ్వు పనిచేయాలి. అలా సంపాదిస్తే మాకేం ఒరుగుద్దండి మీరంటే దేవుడు చెబుతున్నాడు కదా, బుద్ధి నిన్ను కాపాడుతుంది, అది నిన్ను సంరక్షిస్తుంది, రక్షిస్తుంది బుద్ధి. మరొక మాట చూడండి, ఇదే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 19వ అధ్యాయం 8వ వచనం. బుద్ధి సంపాదించిన వాడు తన ప్రాణమునకు అపకారన్నాడా ఉపకారన్నాడా? డబ్బు సంపాదించిన వాడు ఉపకారా అపకారా? డబ్బే సంపాదనగా, ఆ సంపాదనే ధ్యేయంగా, అదే ఒక లక్ష్యముగా మారిపోయి ఈ భూమి మీద బ్రతికిన వాళ్ళందరూ అపకారులుగా ఉన్నారా ఉపకారులుగా ఉన్నారా? మీరు చెప్పాలి. ఏమ్మా, ధనమును సంపాదించాలని దైవాన్ని విడిచిపెట్టి ఏదో సాధించాలని లోకంలోకి వెళ్ళిన వాళ్ళంతా కూడా అపకారులుగా ఉన్నారా ఉపకారులుగా ఉన్నారా? ఆలోచించండి మీరే. అందుకే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, సొలొమోను గారితో మాట్లాడుతున్న మాట, బుద్ధి సంపాదించుకునేవాడు తన ప్రాణమునకు ఉపకారి. అలాంటి వాడికి ఎలాంటి అపాయం లేదు. డబ్బు సంపాదించినోడికి అంత ప్రమాదం. ఎవడు ఎటు నుంచి ఏ రకంగా అటాక్ చేసి మనల్ని చంపుతాడో తెలియదు, మన డబ్బు అంతా కొల్లగొట్టుకుని వెళ్ళిపోతాడో తెలియదు. కానీ ఆదాము మొదలుకొని మనం చూసినటువంటి భక్తుల జీవితాలన్నీ కూడా మనం గమనించగలిగితే దేవుడు హెచ్చించాడు, ఐశ్వర్యవంతులుగా దీవించాడు. ఒక నోవా గారిని, అబ్రహాం గారిని, సొలొమోను గారిని, దావీదు గారిని, భక్తుల జీవితాలన్నిటి కూడా మనం తర్కించి చూస్తే ఎంతో విస్తారమైన సంపద ఇచ్చాడు. ఆ సంపద అంతటికి కూడా సెక్యూరిటీగా దేవుడే ఉన్నాడు వాళ్ళకి. కానీ ఈరోజు ఏంటి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? బుద్ధిని సంపాదించుకోమంటున్నాడు. అలా సంపాదించినటువంటి వాడి ప్రాణానికి ఎలాంటి హాని లేదని చెబుతున్నాడు దేవుడు. కానీ బుద్ధిని సంపాదించకుండా, బుద్ధిహీనులుగా, దేవుని పనికి సహకరించకుండా మీ ఇష్టానుసారంగా మీరు కూడగట్టుకుంటే మీ ప్రాణానికి మీరే అపకారులు అన్నాడు. అంటే మీ చావును మీరే తెచ్చుకుంటారని నెత్తి మీదకి అన్నాడు దేవుడు. మరొక మాట చూడండి, మరొక మాట పేతురు గారు రాసిన 2వ పత్రిక. ఇక్కడ కొంతమంది భక్తిహీనులు కనపడుతున్నారు. వీళ్ళు భక్తిహీనులో బుద్ధిహీనులో మీరు చెప్పాలా. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, ఎందుకు విడిచిపెట్టలా దేవుడు? పూర్వకాలమందున్నటువంటి మనుషులను దేవుడు విడిచిపెట్టలేదని మాట్లాడుతున్నాడు. లోకం అంటే ఎవరు? మనుషులు. ఆ మనుషులు ఎవరు అని మనం గమనించగలిగితే నోవాహు దినములలో ఉన్నటువంటి మనుషులు. ఆ నోవాహు దినములలో ఉన్నటువంటి మనుషులను దేవుడు ఎందుకండి విడిచిపెట్టలేదు? చదువు అమ్మ, కిందకెళ్ళు. ఎందుకు విడిచిపెట్టలేదు వాళ్ళని? ఎవరిళ్ళు? భక్తిహీనులు కాదు, బుద్ధిహీనులు. కాబట్టి భక్తిహీనులుగా మార్చబడ్డారు. నోవాహు దినములలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చెడిపోయినటువంటి మనసు కలిగిన వాళ్ళు. కాబట్టి దేవుని ఆలోచన వాళ్ళకి అర్థం కాలేదు, దేవుని యొక్క మహాజ్ఞానాన్ని వాళ్ళు నేర్చుకోలేదు. అలా నేర్చుకున్నటువంటి వీళ్ళందరూ ఎందుకు భక్తిహీనులుగా మారిపోయారు? బుద్ధిహీనులు కాబట్టే భక్తిహీనులుగా మారిపోయారు. అందుకని కింద చెబుతున్నా చూడండి, ఆ భక్తిహీనుల సమూహము మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడాడు. అంటే ఎవరిని నిరాకరించారండి వీళ్ళు?
నోవాహు గారు చేస్తున్నటువంటి ప్రకటన సాక్షాత్తు దేవుని యొక్క మహాజ్ఞానాన్ని ఆనాడు సమాజానికి చెబుతున్నా ఆ బుద్ధిహీనులు వినలేదు దేవుని మాట. అనగా నోవాహు గారు చెబుతున్నటువంటి మాట తన కుటుంబానికి చెప్పాడు, 3 కొడుకులకు చెప్పాడు, 3 కోడలకు చెప్పాడు, భార్యకు చెప్పాడు. నిజంగా వాళ్ళు బుద్ధిమంతులు కాబట్టే దేవుని మహాజ్ఞానాన్ని సంపాదించారు. దేవుడు చెప్పినట్టుగానే ఆ ఓడలోకి వెళ్ళారు. ఆ 8 మంది మాత్రమే బుద్ధిమంతులుగా రక్షింపబడ్డారు. బుద్ధిహీనులుగా భక్తిహీనులుగా మారిపోయినటువంటి ఆనాడు జనులంతా కూడా ఆ నీటి ద్వారా చనిపోయినట్టుగా మన గ్రంథంలో కనపడతా ఉంది. మరొక మాట చూడగలిగితే, ఇంత చెబుతున్నా, ఎన్ని హెచ్చరికలు చేసినా, చేస్తున్నటువంటి తప్పులను ఖండించడానికి మనము సలహాలు చెబుతున్నా, ఆ వింటున్న వారికి బుద్ధిహీనులకి బుద్ధి చెబుతున్న వారంటే అసహ్యం. ఎవడన్నా సమాజంలో తప్పు చేస్తుంటే సరిదిద్దే ప్రయత్నంలో 4 హెచ్చరిక మాటలు చెప్పండి. మా అమ్మ నాన్నకే లేదు, నీకెందుకయ్యా మధ్యలో నోరు మూసుకో అంటాడు. మా అమ్మే నాకు ఎదురు చెప్పదు ఎప్పుడు, నువ్వెవరు నాకు చెప్పడానికి? నువ్వేమన్నా మా అమ్మవేంటి? నువ్వేమన్నా మా నాన్నవేంటి? నా తోబుట్టువేంటి? నువ్వెవరో మాకు చెప్పడానికి? మా ఇష్టం. లేరు అన్నోళ్ళు అలాగా? అన్నోళ్ళు లేరండి? బోల్డ్ అంతమంది ఉన్నారు భూమి మీద. ఈ రోజున మన పిల్లలకు కూడా అలా తయారవుతున్నారేమో, జాగ్రత్త. అందుకని ఆమోసు ప్రవక్త ద్వారా చెబుతున్నటువంటి మాట చూద్దాం ఒకసారి. ఆమోసు గ్రంథం తీయండి ఒకసారి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు. ఎవడన్నా తప్పు చేస్తుంటే హెచ్చరించండి, వాడి మీద పగ. ఏంట్రా బాబు ఇలాంటి పనులు చేస్తున్నావేంట్రా, నువ్వు ఎవరికన్నా చెప్పండి, బుద్ధి చెప్పండి ఎవరికన్నా, మీరు నీ మీద పగ పెట్టుకుంటాడు. ఒకడు ఎలాగ తప్పు చేస్తాడని వాక్యం చెప్పాను నేను. చెబుతాడు, ఏమన్నాడు తెలుసండి? నీ సంగతి ఏంటో చూస్తా పో అన్నాడు. ఏం చేస్తాను అన్నాడు? ఏమన్నా చేస్తాడా? ఆడి వల్ల కాదు, ఆడి బాబు వల్ల కూడా కాదు. పబ్లిక్గా చెప్పాను నేను బయట సమాజంలో. నీ వల్ల కాదు, నీ బాబు వల్ల కూడా కాదు నన్ను ఏం చేయటం. ఎందుకంటే జీవం కలిగినటువంటి దేవుని చేతిలో ఉన్నాను నేను. ఆయన జీవం కలిగినటువంటి మాటలు దేవుడు ఎలా చెప్పమంటే అలా చెప్తా సమాజానికి. నీలా మోసపోయేటటువంటి సంఘంలో నేను లేను. మోసపూరితమైనటువంటి బోధన నేను చేయను. ఇది అల్లరి బోధ కాదు, చిల్లర బోధ కాదు, అలా అని నన్ను నేను హెచ్చించుకునే బోధ కూడా కాదు. ఇది జీవం కలిగిన దేవుని మాట. ఆయన చెప్పమన్నట్టుగానే చెప్తాను నేను. ఏంటి మమ్మల్ని అవమానిస్తాడు ఈయన? నిన్నెవడు అవమానించాడు? నువ్వు వినే బోధ తప్పు, నువ్వు చేసే క్రియలు తప్పు. అల్లరితో కూడినవి దేవుడు చేయొద్దన్నాడు. నువ్వెవడ చేయడానికి మధ్యలో? సంఘాన్ని చెడగొట్టడానికి నువ్వెవరు మధ్యలో? నీకు దమ్ము ఉంటే వచ్చి ముందుకు వచ్చి మాట్లాడమని చెప్పాను. నువ్వు కానీ నీ సేవకుడు కానీ. ఆడు రాలాడు, సేవకుడు రాలా ముందుకి. తప్పు చేసిన వాడిని ఎవరినైనా ఖండించమంది బైబుల్. నీకు చేత కాకపోతే కూర్చోవాలి అలాగంతే. ఇంకా అందుకే దేవుడు చెబుతున్న మాట వినండి. సత్యము చెప్పే వారందరికీ విరోధులే. యేసుక్రీస్తు వారు సత్యం చెబుతుంటే ఎవడన్నా విన్నాడా? వినలేదండి. ఆయన మీదకి తిరుగుబాటు చేశారు. అలాగే ఈరోజు కూడా సేవకులు చెబుతున్నటువంటి సత్యాన్ని విననటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో బుద్ధిహీనులుగా మారిపోయి, సేవకులంటే నచ్చక సంఘాలు మారి వేరే సంఘానికి పోయినటువంటి బుద్ధిహీనులు కూడా లేకపోలేదు సంఘాల్లో. నెక్స్ట్ మాట ఏమంటున్నారు చూడండి. నెక్స్ట్ మాట, యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకొందురు. అబ్బా ఎంత బాగుంది మాట చూడండి. నిజం మాట్లాడండి, ఎవడైనా వింటాడేమో, నచ్చుద్దేమో ఎవరికైనా. అదే 4 మాటలు కల్పించుకొని లేనిపోయిన సొల్లంతా చెప్పండి వాళ్ళ దగ్గర, అసలు చెవు పెద్ద చేసుకొని వింటారు. సత్యం చెప్పండి, వింటాడా ఎవడైనా? సత్యం ఎవడైనాడు? అదే కల్పనా వాక్యాలు చెప్పండి, కట్టుకథలు చెప్పండి, అవి కావాలి మనకి. కంటికి కనబడనటువంటివన్నీ జరుగుతున్నవని చెబితే గుడ్డెది చేలో పడ్డట్టుగా బలోమని వెళ్ళిపోతారు అక్కడికి. శరీరం కోసం ప్రభువుని నమ్ముకున్నావా? దౌర్భాగ్యుడు అని చెప్తున్నాడు బైబిల్లో. శరీరం కోసం ప్రభువుని నమ్ముకుంటే పరలోకం లేదు నీకు. శరీరం కోసమే బ్రతుకుతున్నావా? శరీరం కోసం బ్రతికితే పో నరకానికి. క్రైస్తవ జీవితం అంటే ఏంటో ఈరోజు చాలామందికి అర్థం కాలేదండి. ఏదో మందిరం కట్టారు, మందిరానికి వచ్చేయాలి, కూర్చోవాలా, 4 మొక్కలు వినాలా, వెళ్ళిపోవాలా, లోకంలో బతికేయాలా. ఇదే నా క్రైస్తవ జీవితం? ఇదే నా విశ్వాస యాత్ర? ఏది నీ బ్రతుకులో మార్పేది?
ఏదో అవసరానికి అడ్డు పెట్టుకుంటున్నారు ప్రార్థన. అంతే ఈ బతుకులో. నువ్వు చస్తే కానీ నిజమైన ఆట నీకు అర్థమవుద్ది. బ్రతికి ఉన్నప్పుడు ఎవ్వడికి అర్థం కాదు. అందుకే చెబుతున్నాడు, బుద్ధి చెబుతున్నటువంటి వారిని నిరాకరించారా బుద్ధిహీనులుగా మారిపోతారు మీరు. నోవహు గారు 100 ఏళ్ళు షిప్ కట్టాడు. ఈ 100 ఏళ్లలో ఎన్నిసార్లు చెప్పుంటాడండి సమాజానికి? విన్నారా ఒక్కడైనా? వినలేదు. అందుకే భక్తిహీనులుగా మారిపోయారు. జలప్రళయానికి ఆహుతైపోయారు మొత్తం. ఈ రోజును కూడా హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఎందుకు హెచ్చరిస్తున్నాడో గమనించండి. అదేదో ఒక ప్రాంతానికి వచ్చిందంట 12 సార్లు భూకంపం. ఒక్కసారి మనకొస్తే ఏంటి మన పరిస్థితి? మొన్న ఒక ప్రాంతానికి విపరీతమైనటువంటి గాలి వర్షం అండి. కట్టుకున్న ఇళ్ళన్నీ పైన టాపులన్నీ లేచిపోయినాయి. నిన్న చూసిన న్యూస్లో నేను. అలాంటి వర్షం, అలాంటి గాలి మన ఊరికి వస్తే ఏంటి మీ పరిస్థితి? ఎప్పుడో మీ తాతల తండ్రులు కట్టారు ఇల్లు. ఎవరు కాపలా కాస్తున్నారని తినేసి హ్యాపీగా పడుకుంటున్నావు ఫ్యాన్ కింద? ఎవరి కృప ద్వారా హ్యాపీగా బ్రతుకుతున్నావు ఇక్కడ హ్యాపీగా భూమి మీద? దేవుని కృప నీ పట్ల ఉంది కాబట్టి తినేసి హ్యాపీగా పడుకుంటున్నావు ఇంట్లో. దేవుని జ్ఞానం నీలో లేకపోతే, అలాంటి విపత్తు నీ మీదకు వస్తే, ఆ ప్రమాదంలో నువ్వు మరణిస్తే, ఆ తర్వాత నువ్వు చేరేది ఎక్కడికి? ఆలోచించండి ఒకసారి. అందుకే మీకు బుద్ధి చెప్పుచున్న వానిని మీరు నిరాకరించారా, నరకానికి వెళ్ళిపోతారు మీరు. అందుకే మరొక మాట మీరు చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు ఈ విషయాలన్నీ చెబుతున్నాడు దేవుడు? ఎందుకు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు ఈ రీతిగా గమనించగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఈ సంగతులు అని మాట్లాడుతున్నాడు. ఏ సంగతులు? నీ సంగతి చూస్తా అని మాట్లాడతాం మనం. నీ సంగతి ఏంటో తేలుస్తా అని మాట్లాడతాం మనం. నీ సంగతి ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళా తేలుస్తా అంటాడు మరొకడు. ఏంటా సంగతి అని అంటే, ఈ సంగతిలో ఏదో సమాచారం దాగుందన్నమాట. ఏంటా సంగతి అని అంటే, పై వచనాల్లోకి వెళితే, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి, విగ్రహారాధన చేస్తిరి, ఆ తర్వాత దేవుని మీద సనుగుకొంటిరి, ఆ తర్వాత దేవుని మీద తిరుగుబాటు చేస్తుండ్రి. అందుకే దేవుడు ఏం చేశాడు? వీళ్ళందరినీ శ్మశానానికి పంపించేస్తుండ్రి అని మాట్లాడుతున్నాడు. అందుకే ఈ సంగతులన్నీ మీకు చెబుతున్నాడు దేవుడు. ఎందుకు? ఆనాడు ఇశ్రాయేలీయులు నశించినట్టుగా ఈనాడు సంఘానికి వచ్చినటువంటి మీరు సువార్త ద్వారా హెచ్చరిస్తున్నాడంటే ఏదో చెప్పబోతున్నాడు దేవుడు. గమనించండి ఈ విషయాన్ని. ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే. అండర్లైన్ చేసుకోవాలి ఈ మాట. దేనికోసం చెప్పించాడు దేవుడు? బుద్ధి కలగాలి. ఇకనైనా బుద్ధి తెచ్చుకోరా బాబు, నీకంటే ముందున్నాడు, చెప్పిన మాట వినకుండా చేసిన పనుల్లో చచ్చాడు వాడు. వింటున్నారా మనుషులు? వినరు. వాడి నెత్తి మీదకి వచ్చేంత వరకు ఎవ్వడు వినడు. నెత్తి మీదకి రావాలి ఏదైనా, అప్పుడే కదా మనకి మనసు కుదురుగుండేది. అప్పటిదాకా కాలు కుదురుగుండదు, చెయ్యి కుదురుగుండదు. మనం చేసే తప్పుడు పనులు ఏదో ఒక రోజున, రహస్యంగా చేస్తున్న ఈ తప్పుడు పనులన్నీ ఏదో ఒక రోజున నలుగురిలోకి తీసుకురావడం తప్పదు. ఆ తర్వాత నువ్వు చావడం తప్పదు. గుర్తుపెట్టుకో ఈ విషయాన్ని. అందుకే దేవుడు ఒక మాట 12వ వచనం కూడా చూడండి. తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. చెప్పేవాడైనా వినేవాడైనా ప్రతి మనిషికి హెచ్చరిస్తున్నాడు దేవుడు. నేను కరెక్ట్గానే ఉన్నానండి, నేను ఎవరు చెప్పినా వింటానండి, నేను పెద్దోళ్ళు చెప్పినా వింటాను, బొడ్డోడు చెప్పినా వింటానండి అనే ఆలోచన తీరు నీకు ఉంటే దేవుడు చెబుతున్నాడు కదా, ఒకవేళ నువ్వు నిలబడే ఉంటే నిన్ను పడగొట్టేటటువంటి బుద్ధిహీనత నీలోకి రానిమాక. బుద్ధి నిన్ను నిలబెడుతుంది, బుద్ధిహీనత నిన్ను పడగొడుతుంది. ఆలోచించండి ఒకసారి. నీలో ఉన్నది దేవుని బుద్ధా లేదంటే అపవాది యొక్క బుద్ధిహీనత? గమనించాలి ఈ విషయాన్ని. చివరికి ఒక మాట చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ మాట. కొలసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని
సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి, అండలం చేసుకున్నాం ఈ మాట, ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి వానికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఏం చేస్తున్నాడు పౌలు గారు? ఏ రకంగా అయినా సరే బుద్ధి లేనటువంటి మనుషులందరినీ బుద్ధిమంతులుగా చేయాలి. ఆ బుద్ధిమంతులైన ప్రతివారు సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో నా దేవుని ఎదుట నిలబెట్టాలి. అలా నిలబెట్టడం కోసమే ఈ సువార్తను మేము ప్రకటిస్తున్నాము అన్నాడు. అంటే క్రీస్తునందు సంపూర్ణంగా చేసి నిలబెట్టడం కొరకే ఈ బుద్ధి కలిగినటువంటి బోధను మేము చేస్తున్నామని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇలా క్రీస్తునందు సంపూర్ణంగా నిలబెట్టగలిగేటటువంటి సువార్తను మీరు నిరాకరిస్తే ప్రభువుని చూసే అవకాశం మనకుండదు. నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన ప్రభువుని ఎప్పటికీ చూడలేం మనం. ఆ ప్రాణం పెట్టడానికి ప్రభువుని లోకానికి పంపించినటువంటి ఆత్మలకు తండ్రి అయినటువంటి ఆ మహాదేవుడిని ఎప్పటికీ చూడలేం మనం. అందుకే దేవుడు చెబుతున్నాడు, బుద్ధి సంపాదించుకో. బుద్ధి లేనటువంటి కంచర గాడిద వలె నువ్వు ఉండొద్దు భూమి మీద. జంతువుల్లా మీరు ఉండొద్దు. జంతువుల లాంటి స్వభావం కాదు మీది. వాటన్నిటినీ ఏలగలిగేటటువంటి ఏలికలుగా మిమ్మల్ని తయారు చేసుకున్నాను భూమి మీద. వాటికి లేనటువంటి జ్ఞానం, 90 లక్షల జీవరాశులకు లేనటువంటి జ్ఞానం దేవుడు నీకు ఇచ్చాడంటే ఆలోచించి ఒకసారి. ఏనుగు మెదడు పెద్దదా, నీ మెదడు పెద్దదా? ఎవల బ్రెయిన్ పెద్దదండి? తిమింగళం తలకాయలో ఉన్న బ్రెయిన్ పెద్దదా, నీ బ్రెయిన్ పెద్దదా? ఆలోచించండి ఒకసారి. అవునా? మనకు తెలియనటువంటి ఎన్నో పెద్ద 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 జంతువులు ఉన్నాయండి. వాటన్నిటితో పోల్చుకుంటే ఆకారాల్లో వ్యత్యాసం ఉన్న ఆలోచనల్లో మాత్రం గొప్పవాళ్ళం మనల్ని చేసుకున్నాడు దేవుడు. అందుకే అవన్నీ మీకు లోబడతాయి, వాటిని మీరు ఏల్తారు. ఏలగలిగే జ్ఞానం మీకు ఇచ్చాను నేను. అవన్నీ మీ శరీర పోషణ కొరకే అని చెప్పాడు దేవుడు. అవి ఎంత ఆకారం పెద్దవైనా, అవి ఎంత చిన్న జీవులైనా, వాటన్నిటిని దేనికోసం సృష్టించాను ఈ సృష్టిలోనంటే నీ శరీరం కోసం, నీ ఆరోగ్యం కోసం సృష్టించాను. కానీ వాటన్నిటిని వాడుకుని ఆరోగ్యవంతుడుగా భూమి మీద బ్రతికి నా పిల్లలుగా బుద్ధిమంతులుగా మీరు ఉండాలి భూమి మీద. అలాంటి హావభావాలు కలిగి, అలాంటి స్వభావం కలిగి ఆ బుద్ధిని సంపాదించుకునేటటువంటి పనిలో నీ సంపాదన పెట్టి అవసరమైతే, అలాంటి బుద్ధి నేర్పేటటువంటి బోధకులు లేకపోతే పక్క ప్రాంతంలో అలాంటి జ్ఞానం నీకు దొరుకుతుంది అనుకుంటే అక్కడికి నీ ఖర్చు పెట్టుకుని వెళ్ళు. ఈ ఊరిలో మంచి డాక్టర్ లేడని చెప్పగానే మనం ఏం చేస్తాం? పరిగెత్తుకొని పక్క ఊరికి పోతాం. అక్కడ కూడా సరైన డాక్టర్ లేకపోతే మరొక ప్రాంతానికి వెళ్ళిపోతాం. ఎందుకు? సరైన వైద్యాన్ని సంపాదించాలి, సరైన వైద్యాన్ని దేహానికి అందించాలి, నేను ఆరోగ్యంగా బతకాలి, కొంతకాలం ఈ భూమి మీద ఉండాలి. దేవుడు కోరుకుంటుంది కూడా అదేనండి. బుద్ధి జ్ఞానములు మీరు సంపాదిస్తే నిత్యము తండ్రితో ఉండాలనే తండ్రి తపన పడుతూ ఈ లోకంలో అనేకులకు తన సత్య సువార్తను అందిస్తున్నాడు. ఉచితంగా మీకు అందిస్తున్నా దాన్ని పొందలేని దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉంటే మన పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి. ఆచరించండి, ఆలోచించండి, ఆచరణలో పెట్టండి. దేవుని వాక్యాన్ని వినండి, విన్న వాక్యాన్ని గైకొనండి, దాని ప్రకారమే బ్రతకండి. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ మహోన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ లోకంలో తండ్రి శరీరం కోసం ఇప్పటి వరకు ఎన్నో సంపాదించారు నాయన. ఇంకా ఎందరో ఎన్నో సంపాదించాలని ప్రయాసపడుతున్నారు. కానీ ఎందరో మా కళ్ళ ముందే పుడుతున్నారు, ఎందరో మా కళ్ళ ముందే చనిపోయి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు తండ్రి. నీ యొక్క మహాజ్ఞానం అర్థం కానటువంటి వ్యక్తులు ఎందరో వ్యర్థంగా ఏమీ చేత పట్టుకోకుండా వెళ్ళిపోతున్నారు నాయన. బుద్ధిమంతులుగా మీ జ్ఞానాన్ని సంపాదించి మీ యొక్క మహాజ్ఞానాన్ని, నిత్య జీవాన్ని మేము చేత పట్టుకొని వెళ్ళేవారుగా మీ కృపను మా అందరికి అందించి నడిపించండి. ఎందరైతే శరీరానుసారులుగా లోక మర్యాదను అనుసరించి బుద్ధిహీనులుగా నాశనానికి వెళ్ళిపోతున్నారు, అట్టి వారందరినీ హెచ్చరించండి, వారి మనసును మార్చండి. నీ మందిరానికి వచ్చి నీ మాటలు నేర్చుకునే భాగ్యాన్ని కలిగించండి ప్రతి వారికి.
తలలో వంచిన ప్రతి వారిని కూడా పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించమని, త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.